పాయింట్కి వచ్చేస్తాము. అవును సార్. సెంటర్ ఓకే. ఆయన డైరెక్టర్ కూడా పిలవచ్చు కదా? పిలవచ్చు సార్. అవును, పిలవండి. అయితే పిలుస్తాను. అనిల్ గారు ఒకసారి రావచ్చు కదా సార్? మీరు అటు నుంచి చూశారు కాబట్టి 10 years తర్వాత త్రిష అన్నారు. ఇటు సైడ్ నుంచి చూడండి కొంచెం. 20 years. వద్దు సార్, అటే చూడండి సార్, అటే చూడండి. ఆయన ఐసైట్ చెక్ చేసుకుని చాలా రోజులైంది. కాదు, ఎందుకండి నేను లేదు, అందరూ మీ గురించి అన్ని చెప్పేశారు. బట్ నేను ఆయన పెట్టుకుని ఒకటి చెప్పాలి, ఎందుకంటే అది మీ అందరికీ తెలియదు. చెప్పనా? అది ఏంటి చెప్తాను. చెప్పుకుందాం, ఇద్దరం చెప్పుకుందాం. డైరెక్ట్ గా చెప్పేసి చెప్పండి సార్. యాక్చువల్లీ ఐ లైక్ దిస్ మ్యాన్ బికాస్ the way he handles the actors, adi main important. Brahmandam, very nice, because I have seen so many directors in my lifetime, and this guy is very very nice, because that is very important, because the hero, heroine, other actors are the main raw material. అది లేకపోతే మనం ఎంత క్రియేటివ్ చేసినా కూడా ఆ విజువల్ కి అక్కడ రావాలి. సో అదిలే చాలా బెస్ట్ మన వెంకీ సార్, బికాస్ ఐ బీన్ సీయింగ్ హిమ్ ఫ్రమ్ ఘర్షణ టైమ్, బికాస్ ఈస్ లైక్ ఆల్వేస్ నో ఈస్ హీరోయిన్స్ కో అందరూ బాగా అందంగా ఉంటారు. దీనిలో కూడా మీనాక్షి అండ్ ఐషు ఫస్ట్ డే సార్ ఎలా వెంకీ సార్ కి మ్యాచ్. ఇప్పుడు చూస్తే విజువల్ గా అద్దరిపోయింది. రియల్లీ యూ హ్యావ్ డన్ వెరీ గుడ్ ఐషు, బికాస్ ఐ హ్యావ్ ఎ డౌట్ వెరీ బిగినింగ్ డే, బట్ దట్ యూ ఫుల్ఫిల్డ్. రియల్లీ యూ ఆర్ అండ్ మీనాక్షి స్టన్నింగ్. ద ఫస్ట్ డే ఐ సా ఐ వాస్ టోటలీ గిర్. And ఎందుకే పిలిచారు? now I come back to this man. పొగుడుకోండి వాళ్ళే మీనాక్షి లేదండి, అందరినీ చెప్పేసి మళ్ళా సంక్రాంతికి వస్తుంది సార్. వాట్ హ్యాపెండ్ ఇన్ చెన్నైలో ఐ మెట్ తలపతి విజయ్ గారు. ఆయన నన్ను చూస్తున్నారు, ఇప్పుడు కాదు, జస్ట్ దిస్ ఈస్ హ్యాపెన్ వన్ 6 maybe లాస్ట్ ఇయర్, no 6 months బ్యాక్. ఎందుకంటే నన్ను చూసి గణేష్ రానా, ఎస్ సార్ చెప్పండి సార్. లేదు, నువ్వు ఫ్రెండ్, ఈయన నాకు తెలుసని ఆయనకు తెలుసు. పిలిచి లాస్ట్ ఫిలిం అడిగాను డైరెక్ట్ చేయమని చెప్పి. అది మనం తర్వాత మాట్లాడదాం. లేదు లేదు, ఎందుకు అది చెప్తున్నానంటే అది ఉండదు, ఆయన వద్దు. లేదు చెయ్యమంటే చెయ్యలేక ఇక్కడ ఈ సినిమా నేను చేస్తాను, నువ్వు వచ్చి యాక్ట్ చేయని చెప్పారు. ఎందుకో నన్ను బ్లాక్ చేస్తున్నాడు. బట్ ఓకే, వై అంటే ఈజ్ నాట్ డన్ దట్ తమిళ్ ఫిలిం, లాస్ట్ ఫిలిం విత్ విజయ్ గారు, బట్ హీ ఈస్ డన్ దిస్ ఫిలిం. అండ్ ఆఫ్టర్ దట్ ఓన్లీ ఐ కమ్ టు నో వెంకీ సార్ ఇస్ ద హీరో. దెన్ ఐ వాజ్ వెరీ హ్యాపీ టు కమ్ అండ్ వర్క్ హియర్. అండ్ అదే ఇలాగే చేశారు. అండ్ నాతో నరేష్ గారు రాలేదు. That combination amazing, and the timing was too good, because that man also doing one superb work. Really, I joined with him. నిజంగానే ఆయన సూపర్ గా చేశాడు. నాది చిన్న ఇదే ఇచ్చాడు. మీరు చెప్పండి, ఏం చెప్పినా అది వద్దు అంటున్నా. చెప్పండి. నేను ఎలా చెప్పేది చెప్పండి. ఇప్పుడు అది దాని గురించి చెప్పండి, పర్లేదు. సరే, ఇప్పుడు చెప్తాను. నాకు పర్మిషన్ ఇచ్చేసి. దేని గురించి సార్? విజయ్ సార్ ఏం అడిగారంటే, మళ్ళీ అది వద్దు సార్, వేండా అది వేండా, అది ఎలా వస్తుంది? జనங்களுக்கு தெரியும், சார் வேண்டாம் சார், வேண்டாம் சொல்ல வேண்டாம் சொல்றாங்க சார். ப்ராப்ளமா இருக்கும் சார். த்ரிஷாவோட சிஸ்டர் சார் போட்டு வந்த Dress இது. யாருக்கு போட்டு வந்த Dress? రెండుకి తీసుకుని వచ్చిన Dress. అవును సార్, మొత్తం రెండు కంప్లీట్. 1 minute, ఇది ரொம்ப ఇంపార్టెంట్ అమ్మా. అయ్యో అవునా అనిల్ గారు? సార్ அவரு భగవంత్ కేసరి 5 టైం பார்த்தேன் గణేష్. ఐ లైక్ ద ఫిలిం, ఐ వాంట్ హిమ్ టు డైరెక్ట్ అని చెప్పి పిలిచి అడిగితే
ఈయన రీమేక్ నేను చెయ్యనని చెప్పి వచ్చేసాడు. నాకు అక్కడ 4-5 డైరెక్టర్స్ ఆర్ వెయిటింగ్ ఆన్ ద క్యూ. ఆయన లాస్ట్ ఫిలిం చేస్తానికి ఈయన చేయడని చెప్పి వచ్చేది. బట్ వన్ వే సార్ ఐ గాట్ మోర్. లిజన్ అది నేను చెయ్యను అని చెప్పి రాలేదు. సో అది అట్లా చెప్పలేదు. రీమేక్ అనేది కూడా అది వేరే డిస్కషన్ జరిగింది. సో విజయ్ గారికి మనకి ఇప్పుడు అది వేరే డిస్కషన్ జరిగింది. అది ఓకే, అది చెప్పలేదు. ఎందుకు చెప్తున్నానంటే అంత ఆయనకి ఇష్టమైంది. దాని తర్వాతనే నేను భగవంత్ కేసరి చూశాను. బికాస్ ఐ ఆల్సో యాక్టెడ్ ఇన్ దట్ ఫిలిం. ఎందుకు 5 times చూశారు ఆయన చెప్పి నేను పోయి చూశాను. అప్పుడే ఆయన ఆహా వీడు బాగానే చేస్తున్నాడే. పర్లేదు సార్, మాట్లాడండి. రేపటి వరకు ఎవడ్రేడు ఇంత టాలెంటెడ్ ఉన్నాడు. వద్దు అంటే అప్పుడే బెస్ట్ ఎన్నది అయ్యో నన్ను మాట్లాడినప్పుడు మధ్యలో ఆఫ్ చేస్తే వాడిలాగా కదా నేను అయ్యో ఆప్ చేశారు. కోపం వస్తుందంట, దూరంగా ఉంటుంది. అప్పుడు చెప్పింది వద్దు అని చెప్పినా కూడా మాకు కోపం వస్తుంది. చెప్పినది వద్దంటే ముందుగానే పిలువ. ఎందుకు పిలిచారు మన సినిమా గురించి మాట్లాడండి. అదే తమిళ మనకి అదెందుకు? మన సినిమా సంక్రాంతికి వస్తున్నాం సార్. అందరూ అన్ని చెప్పేశారు సార్. ఇప్పుడు వెంకీ సార్ గురించి ఫుల్ గా చెప్పారు. చెప్పండి, సీక్రెట్స్ అన్ని చెప్పండి. మా 4 అన్ని చెప్పండి. అయ్యో ప్రతి రోజు చేస్తాడు, పొద్దున్న చేస్తాడు, అది కూడా చెప్పేస్తాను. వాకింగ్ పోతాడు అంతే. చాలా మరి సింపుల్ గా మాట్లాడే మనిషి నేను కాదు. నేను ఉన్నది ఫినిష్ యా. సో ఇన్ ద ఫిలిం మళ్ళా ఫిలిం వస్తే మేము అది ఏంటి అది క్యారెక్టర్ కూడా చెప్పండి. టోటల్ గా ఎక్కడికో వెళ్ళారు. రండి. పార్టీ ప్రెసిడెంట్ అంటేనే భయం వస్తుంది. ఎందుకంటే పార్టీకి మనకు వద్దు. సో కామెడీ పిక్చర్ రియల్లీ వెరీ గుడ్ కామెడీ. అండ్ ద వే హీరో బాడీ లాంగ్వేజ్ one day only I had a combination with Venki sir. I saw the way because I seen him long back. ఇప్పుడు చూస్తే వేరే విధంగా చేస్తున్నారు. ఆ బాడీ ఇది చేసేది అది చేసేది. బికాస్ ఆల్రెడీ రిటైర్డ్ వన్ కాప్. అయ్యో కథ వచ్చేస్తుంది. కథ చెప్పండి సార్. చెప్పండి. లేదు వద్దు, వెంకీ సార్ కోపం వస్తుంది. అది కాదు. జీవీకే రాజు గారు ఎక్కడ మేనేజర్? జీవీకే రాజు గారు ఎక్కడ? టికెట్ ఎందుకు వేశారు? సార్ టికెట్ వేసింది మీరేనా? థ్యాంక్స్ సార్. ఒక్కటే సార్ ఒక గేమ్ సార్ ఆడతాం. ఓకే, ఫ్లిప్ వద్దు, డైరెక్ట్ వీడియో ప్లే చేసేయండి. ముందే వేసాం సార్. మైక్ ఈయన దగ్గర నుంచి తీసుకెళ్ళిపోండి ఫస్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఆయన్ని కూడా మీరు తీసుకొని వెళ్ళాలి. ఆయన ఉండాలి, మైక్ నా దగ్గర ఉండాలి. ఓకే, అయిపోయింది. మీరు మాట్లాడేశారు కదా. నేను ఎలాగైతే ఒక గ్రిప్ కోసం మైక్ పట్టుకుంటున్నాను, ఆయన కూడా గ్రిప్ కోసం కావాలనుకుంటా. వీటీ సార్కి నేనంటే చాలా ఇష్టం, చాలా ప్రేమ. సో ఆయన చెప్పాలనుకున్నది ఏంటంటే, ఇప్పుడు విజయ్ గారు ఒక సినిమా చేస్తున్నారు. అది ఏం సినిమా అనేది వాళ్ళు అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. కాబట్టి అది ఇక్కడ మాట్లాడటం కరెక్ట్ కాదు. కాబట్టి అందుకని నేను ఆయన ఆపుతున్నాను. ఆయన చెప్పిన దాంట్లో ఏంటంటే, ఒక విజయ్ గారు లాంటి ఒక తమిళ సూపర్ స్టార్ తోటి ఆ సినిమాకి సంబంధించిన కొన్ని చర్చలు జరిగాయి. అప్పుడు మనోడు ఇక్కడ సినిమా చేస్తున్నాను కదా అనేదో చెప్పబోతున్నారు. అందుకని అక్కడ మాకేంటంటే జరిగిన మాట వాస్తవం, కానీ టైం స్లాట్స్ ప్రాసెస్లు కొద్దిగా లేట్ ఉండటం వల్ల ఆయనకు విజయ్ గారు చాలా రెస్పెక్ట్ తోటి ఆయన నన్ను పిలిపించారు. సో ఆయన చాలా రెస్పెక్ట్ తోటి పిలిపించారు, మాట్లాడుకున్నాం. ఆ చర్చ వేరు, జరిగిన డిస్కషన్ వేరు. అండ్ మై బెస్ట్ విషెస్ టు తలపతి 69. నాకు తెలిసి నేను చాలా మంది హీరోలతో పనిచేశాను. ఇస్ ద బెస్ట్ హీరో ఐ ఎవర్ మెట్. వారీసు టైంలో కూడా నేను విజయ్ గారిని కలిసి వంశీపల్లి గారితో 2-3 సీన్లు చేశాను. సో ఆయన ఎంత స్క్రిప్ట్ ని లవ్ చేస్తాడు, ఒక డైరెక్టర్ని ఎంత రెస్పెక్ట్ చేస్తాడు అనేది నేను పర్సనల్గా ఒక 2-3 మీటింగ్స్ నేను చూశాను. అంతే గౌరవంగా ట్రీట్ చేశారు, అంతే గౌరవంగా మా మధ్య చర్చలు జరిగాయి. తలపతి 69 ఏంటనేది అఫీషియల్ గా వాళ్ళు అనౌన్స్ చేసిన తర్వాత మన సక్సెస్ మీట్లు దీని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ఓకే సార్, నేను మీకు ఈ మైక్ ఇచ్చేదాన్ని కానీ ఈ మైక్ పనిచేయట్లేదు. మన సినిమా గురించి మాట్లాడుతున్నాయా? ఇదేంటయ్యా, అంత దూరం నుంచి 2 సారి టికెట్ క్యాన్సిల్ అయిందండి.
నిజంగా పొద్దున్న వచ్చాను 12:15కి నాతో ఐషు వచ్చింది. అది పాటుకు టాటా చేసి చూస్తే క్యాన్సిల్ చేసేసారు మీ టికెట్ అని. ఎందుకు 9:45 బుకింగ్ సార్, 10:10 క్యాన్సిల్ అయింది, ప్లీజ్ గెట్ అవుట్ అన్నారు. ఇది అమ్మాయి పాపం బస్సులోకి ఏరి ఇంగిని పోయింది. నేను మళ్ళీ ఇంటికి వెళ్ళి 4:30 పట్టుకుని ఇక్కడ వస్తే నువ్వు వెళ్ళు అంటే ఇది మర్యాద లేదండి. ఇది మీ పని అయింది కదా, సినిమా హిట్, ఇప్పుడు ఇలానే మాట్లాడతారు మీరు. ఓకే వస్తారులే, చాలా బాగుంది కాస్ట్యూమ్ నిజంగా. ఫస్ట్ ఈయన చాలా నీట్ గా ఉన్నది ఫస్ట్ టైం చూస్తున్నానండి. దీని ముందుగా ఏదో ఒకటి ఫస్ట్ టైం మీరు ఇంత బ్యాడ్ గా చూడటం, నేను రోజు చాలా గుడ్డుగా కనబడతారు. ఓకే అది ఎప్పుడు గుడ్డుగా ఉంటారు కదా, అంతే ఎప్పుడు ఉన్నారండి. సరే ఓకే సార్, Thank you, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. అమ్మా నేను ఊరికి చెప్పాను.